నీ బతుకు ఇలా డ్రగ్స్ తీసుకుని శవల్లో బతికే కంటే దేంట్లో ఉన్న దూకి సావా దరిద్రుడని. అరే రాజుగా లేరా బాయ్ లే మళ్ళీ డ్రగ్స్ తీసుకున్నావు ఆరా నువ్వు ఇజ్జత్ తీస్తున్నావు కదరా. సార్ వాడు వేలు చూపిస్తూ మనకేదో చెప్తున్నాడు సార్. మీకేమైనా అర్థమైందా సార్? సార్ ఏ ప్లేస్ ఇది? సేఫే కదా? అది మన బేస్మెంట్లో ఉన్న పాత సెల్. దర్స్ నథింగ్ టు వరీ. ది సేఫ్ అవుతాయి. ఈరోజు నైట్ వాళ్ళు అక్కడే ఉంటారు. కుమార్ వెళ్ళి లైట్స్ ఆఫ్ చేయండి. ఓకే సార్. అప్పుడు పడుకుంటారు. రచన తీసుకోండి. నో సార్. పర్లే తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. వాళ్ళిద్దరిని తీసుకొచ్చి సేఫ్గా ఉంచినందుకు థ్యాంక్స్. ఇట్స్ మై డ్యూటీ రచన. మోర్ ఓవర్ లాయర్ కేసు తర్వాత ఐ డోంట్ వాంట్ టేక్ ఎనీ ఛాన్సెస్. సార్ ఆ లాయర్ డెత్ కేసులో ఎనీ ప్రోగ్రెస్? ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. తనకి చాలా అప్పులు ఉండేవని, చాలా భయపడుతూ ఉండేవాడని చెప్పి తన వైఫే స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ యూటర్న్ తీసుకోవడానికి ఎంతమంది చనిపోవడానికి ఏదైనా సంబంధం ఉందా? ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది రచన. విల్ టేక్ సమ్ టైం. అర్జెంట్గా ఒకసారి రండి సార్. మళ్ళీ ఏమైంది? పట్టుకోండి సార్. ఇటుండమ్మా. చూడండి సార్, వాడు ఇందాక సడన్గా లేచి నిలబడ్డాడు. అప్పటి నుంచి అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు. నాకెందుకో భయంగా ఉంది. ఏం చేయమంటారు సార్? అలాంటివి ఏం లేదు కుమార్. లైట్ ఆన్ చేయండి. అలాగే సార్. చెక్ని పిలవండి. సార్. చక్రి వాళ్ళు కొట్టుకుంటున్నారు, వెళ్ళి కంట్రోల్ చేయి. ఓకే సార్. త్వరగా సార్. ఏమరా పిచ్చోళ్ళకు కొడుతున్నావు? అట్లా వండవేంద్రా? రే రాజు, నిన్నే అడిగేది లేరా? రే రాజు లేరా? సార్ వీళ్ళెందుకు కొట్టుకుంటున్నారు? వద్దు, మంచిగుండా చెప్తున్నా. ఆపేరా, చంపి పడేస్తాను నా కొడుక. ప్రభా కమే సర్వేలెన్స్ రూమ్ త్వరగా రా. ఏంటి సార్ ఇదంతా? ఏం జరుగుతుంది? నువ్వు ఇక్కడ ఉండు, నేను చూస్తాను. మీరెందుకు సార్? ఐ విల్ హ్యాండిల్ ఇట్. ఐ షూర్? ఎస్ సార్. ప్రభా ఏదో ఒకటి చేసి వెంటనే వాళ్ళు ఆపండి. డోర్ ఓపెన్ చేయలేమన్నారు. లేకడే
Open the door, goddammit. సార్ Rachna, take a minute. I'll be back. अंदर से आगे नहीं. Just move. చక్రి గేట్ ఓపెన్ చేయి తొందరగా. ఇది కూడా ఓపెన్ అవ్వట్లేదు సార్. సరిగా ట్రై చేయండి. ఎక్కిస్తూ ట్రై చేస్తున్నా సార్. ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉంది సార్. సార్ ఈ లాక్ కూడా ఓపెన్ అవ్వట్లేదు. Walking. Rachna? Come in. Can you hear me? Rachna? Respond, can you hear me? ఓపెన్ అయిందా? హలో హలో సార్ What ఏం చేస్తున్నాడు? నన్ను చూస్తున్నాడు సార్. నాకు భయం. Rachna, ఏమైంది? I can't hear you. Come again. Rachna? సార్ సార్ Selo, me se త్వరగా పక్క జరగండి. నీకేం కాదు. Make it fast, Prabha. త్వరగా, Prabha. One through. One through. Leave. Prabha. Go. Prabha. Get your go. Let go. తెస్తున్నా సార్. ఇదిగోండి సార్. ఎక్కడున్నారు? ఎవడు కనపడి? Prabha. సార్ ఇటు చూడండి సార్. Prabha, గేట్ సంగతి చూడు. సార్ లాక్ ఓపెన్ అయి ఉంది. చూస్తారండి. ఓపెన్ చేయండి. వద్దు సార్. లోపల ఏదో ఉంది సార్. ఓపెన్ చేయి. మాట వినండి సార్. సార్ వెళ్ళొద్దు సార్. లోపలికి వెళ్ళొద్దు సార్. నా మాట వినండి సార్. సార్ లోపలికి వెళ్ళొద్దు సార్. సార్ లోపల ఏదో ఉంది సార్. లోపలికి రా. సార్ సార్ వద్దు సార్. లోపల ఏదో ఉంది సార్. సార్ లోపల ఎవరో ఉన్నారు సార్. Prabha. సార్ సార్ హెల్ప్ మీ. వద్దు సార్. వద్దు సార్. వచ్చేయండి సార్. సార్ ప్లీజ్ సార్ It's okay. కాపాడండి సార్. నీకేం కాదు. భయపడకో. మేమున్నాం. ప్లీజ్. సార్ జాగ్రత్త. Prabha. ఫోన్ చేస్తానన్నావు, మనిషి మాయమైపోయావు. టూ బిజీ. గైస్ సార్ కెన్ యూ ప్లీజ్? ఓకే సార్. థ్యాంక్స్. రచన, ఏమైంది? ఇట్స్ ఓకే.
ఐఎమ్ సారీ ఆదిత్య. వై? కొన్ని రోజులుగా నేను నాలా లేను. 3 రోజులుగా. మొదటి రోజు బాగానే ఉన్నాం. రచన, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. అదేంటో నేను అడగను. నీకు అనిపించినప్పుడు, టైం వచ్చినప్పుడు నువ్వే చెప్తావని తెలుసు. బట్ ఐఎమ్ రియలీ వరీడ్ అబౌట్ యూ. నిన్నెవరైనా ఇబ్బంది పెడుతున్నారా? అయ్యో ఓకే. నో ఐఎమ్ ఫైన్. నన్నెవరూ ఇబ్బంది పెట్టట్లేదు. జస్ట్ వర్క్ ప్రెషర్ అంతే. సరే, ఫర్గెట్ ఆల్ దాట్. నీ వర్క్ ప్రెషర్ నుంచి నిన్ను రిలాక్స్ చేయడానికి నీకు గిఫ్ట్ తీసుకో. ఆర్కేపురం ఫ్లైఓవర్ యాక్సిడెంట్స్ గురించి డీటెయిల్స్ అడిగావు కదా, నీ స్టోరీ డెవలప్ చేయడానికి. వీటిలో కొన్ని ఉన్నాయి. ఇది నీకు హెల్ప్ అయితే ఐల్ బీ హ్యాపీ. I've got to take this, Rachna. I got to go. Work call. Sorry. You take care, okay? నేను వస్తున్నా. ఇంకో 2 minutes లో ఈమెయిల్ చేస్తాను. హాయ్ రచన. స్టేషన్కి వెళ్తే తెలిసింది. ఐఎమ్ సారీ. నా వల్లే మీ జాబ్కి ప్రాబ్లం అయింది. Nothing like that. The case is still going on. It'll be fine. బట్ స్టిల్ ఐ ఫీల్ గిల్టీ. ఏం కాదు. ఇట్స్ జస్ట్ టెంపరీ. నేను నైట్ ఎందుకు అలా జరిగింది? అతను డ్రగ్స్ తీసుకున్నాడని చెప్పి కేసు రిపోర్ట్లో ఉంది. అందువల్ల అలా రియాక్ట్ అయ్యొచ్చు. సార్, రోజంతా నేను ఆ ఫ్లైఓవర్ యాక్సిడెంట్స్లో దెబ్బలు తగిలిన విక్టమ్స్ ఫ్యామిలీస్ని కలిశాను. ఏం జరిగినా మీరు ఆ ఫ్లైఓవర్ గురించి మాత్రం వదలరు కదా? సార్, రితేష్ అని ఒకతని కలిశాను. ఆ ఫ్లైఓవర్ మీద అతని వైఫ్, పాప చనిపోయారు. He lives alone. I feel there's something very strange about him. I think you should investigate further. Rachna, can you just stop it? ఈ కేసు గురించి మీరు చాలా అబ్సెస్ట్గా వెళ్తున్నారు. You should just let go of it. సార్, ఆ డెత్స్ అన్నిటికీ ఒక లింక్ ఉంది. You know that. ఆ 10 deaths, సుందర్ డెత్, బైకర్స్ ఇద్దరు కొట్టుకొని చనిపోవడానికి కామన్ లింక్ చూస్తే ఫస్ట్ సస్పెక్ట్ మీరే. నేనేం చేయలేదు సార్. నాకు తెలుసు రచన. మిగతా వాళ్ళు కూడా తెలియాలి కదా. ఇది మీకే ప్రాబ్లం. సంవత్సరాల తరబడి పోలీస్ స్టేషన్ చుట్టూ, కోర్టు చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ఫైనల్ గా మీరే మర్డర్ అని చెప్పి ఫ్రేమ్ చేస్తారు. సార్, ఆ ఫ్లైఓవర్ మీద యూటర్న్ తీసుకున్న వాళ్ళందరూ చనిపోతున్నారు. అండ్ యూ సేయింగ్ వి షుడ్ డు నథింగ్ అబౌట్ దట్. రచన, నా కెరీర్లో చాలా మర్డర్స్ చూశాను. వాటి నుంచి ఒక విషయం నేర్చుకున్నాను. ఐ థింక్ యూ షుడ్ ఆల్సో ఫాలో దాట్. హలో ప్రభా. కొన్ని క్వశ్చన్స్ అడగనేకూడదు. అప్పుడు ఆన్సర్స్ దొరకలేదు, నాకు గిల్ట్ ఉండదు. అండ్ ఐమ్ డన్ విత్ దిస్ కేస్ రచన. ఐ కాంట్ హెల్ప్ యూ ఎనీమోర్.